వెల్కమ్ టు ఏవీ న్యూస్. మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమురుగొమ్ముల సుధాకర్ రావు ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఆత్మీయ అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ మాజీ జిల్లా గవర్నర్ డాక్టర్ రాజేందర్ రెడ్డి, సిపిఎం రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు తమ్మెర విశ్వేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగాల వెంకటనారాయణ గౌడ్లు పాల్గొని సుధాకర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ సుధాకర్ రావు ఎమ్మెల్యేగా కొనసాగిన సమయంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని తెలుపుతూ వైద్యపరంగా నియోజకవర్గంలోని ప్రజలకు అనేక వైద్య సేవలు అందించారని కొనియాడుతూ వారి సేవలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని, అవసరమైతే ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు బొల్లం అశోక్, మాజీ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ జలీల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయి మల్లు కుమార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ నెమురుగొమ్ముల సుధాకర్ రావు గారి యొక్క వర్ధంతి. డాక్టర్ గారు ఒక రాజకీయ కుటుంబం నుంచి రావటం, మరి ఆ రాజకీయ వారసత్వాన్ని పొందిపుచ్చుకొని ఒక రాజకీయ నాయకునిలా కాక ఒక డాక్టర్గా, ఒక సౌమ్యుడిగా అందరి బాధలు పంచుకుని ఈ నియోజకవర్గంలో ప్రతి బాధితును కూడా ఆయన స్నేహస్థానిచ్చి సేవలు అందించినటువంటి మహోన్నత వ్యక్తి. మరి నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఏ కష్టం వచ్చినా కూడా తాను హైదరాబాద్లో ఉండి అందరూ కూడా సహాయం ఇచ్చినటువంటి వ్యక్తి. తాను 5 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసి సమర్థవంతంగా పనిచేసినటువంటి నాయకుడిగా నిరూపించుకున్నారు. అలాంటి మంచి వ్యక్తి లేకపోవటం మనకు దురదృష్టంగా. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు స్వర్గీయ సుధాకర్ రావు గారు మరి మన మధ్యలో లేకుండా 1 సంవత్సరం చూస్తూనే గడిచిపోయింది. ఒక ప్రజల మనిషిగా, ఒక ప్రజా డాక్టర్గా, సౌమ్యుడిగా, మాట అంటే తప్పని వ్యక్తిగా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితుడు. ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ప్రజల ఆరోగ్యం పట్ల ప్రతి శనివారం వచ్చినప్పుడల్లా కూడా ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వాళ్లకు సరైనటువంటి మందులు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే నిరాడంబరమైనటువంటి వ్యక్తి. ఎమ్మెల్యే అయినా కూడా ఒక సామాన్య వ్యక్తిగా అందరి ప్రజల్లో మెదులుతూ వాళ్ళ మనసులలో నిలిచిన ఒక మంచి వ్యక్తి. నిజంగా అటువంటి సుధాకర్ రావు గారి వాళ్ళ మన మధ్యన లేకుండా 1 సంవత్సరం చూస్తుండగానే జరిగిపోయింది. కాబట్టి వారి ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. డాక్టర్ ఎన్ సుధాకర్ రావు గారు ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి అందరం కూడా ఘన నివాళులు అర్పిస్తూ వారు చేసిన సేవలను ఒకసారి స్మరించుకుంటూ, వారు రాజకీయంగానే కాకుండా వారి తండ్రి వారసత్వాన్ని నిలబెట్టడం, రాజకీయాలలో మరి నిరాడంబరునిగా ఒక నీతి నిజాయితీకి మారిపేరుగా తిరిగినటువంటి డాక్టర్ గారు. మరి అదేవిధంగా వైద్యంలో కూడా ఇక్కడి నుంచి బీదవాళ్ళు ఎవరున్నా కూడా హైదరాబాద్ లెవెల్లో మరి పెద్ద పెద్ద హాస్పిటల్లో పెద్ద పెద్ద జబ్బులు వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేయటం, వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించటం, వాళ్ళకి పైసలు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి తను ఉండి వారి యొక్క మరి స్వస్థత చేకూరే వరకు కూడా వాళ్ళకు మంచి జరిగే వరకు కూడా ఆయన వైద్యం చేయించి మరి ఎలాంటి పైసలు ఫీజులు కూడా తీసుకోకుండా కూడా బీద వాళ్ళకు కూడా సాయం చేసినటువంటి వ్యక్తి. ఇవాళ వారు చనిపోవడం నిజంగా ఈ ప్రాంతానికి తీరని లోటు. ఇవాళ